కూర్చోండమ్మా. నమస్కారం అయ్యగారు. అయ్యా, మా నానమ్మ కళ్ళు కనపడడం లేదయ్యా. మీ మహిమ గురించి విని మా నానమ్మ మీ దగ్గరికి తీసుకువెళ్ళమని ఒకటే గొడవ చేస్తుందయ్యా. అందుకే తీసుకొచ్చాను. అమ్మా, మీ కళ్ళు బాగానే ఉన్నాయి, కానీ మీరు చేయి వృత్తి వలన చేసిన పనుల వలన మీకు ఈ శిక్ష. అయ్యా, అలా అనకండి. నేను ఎన్నో దొంగతనాలు చేశాను. నేను చేసిన దొంగతనాల వల్ల ఎంతో మంది జీవితాలు నాశనమైపోయాయి. అవన్నీ నిజమే. నన్ను మన్నించి నాకు కళ్ళు ప్రసాదించండి అయ్యా, నాకు కళ్ళు ప్రసాదించండి. నీ కోరిక మేరకు ప్రభువును ప్రార్థిస్తాను, కానీ నువ్వు మళ్ళీ ఈ వృత్తిలోకి వెళ్ళకూడదు. వెళ్ళినచో మళ్ళీ నీ కళ్ళు పోవును. అలాగేనయ్యా. ఇక నేనెప్పుడు దొంగతనాలు తప్పుడు పనులు చేయను. బుద్ధిగా పనిచేసుకుని బ్రతుకుతాను. అలాగేనమ్మా, ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ బిడ్డ యొక్క తప్పులను మన్నించి వారికి స్వస్థతని అనుగ్రహించి మంచి బుద్ధిని ప్రసాదించు. వారి పాపములను క్షమించు. ఆమేన్. అమ్మా, ప్రభువును మనసులో తలుచుకుని కళ్ళు తెరువు. అమ్మా, ప్రభు, అయ్యా, నాకు కళ్ళు కనపడుతున్నాయి. అయ్యా, కళ్ళు కనపడుతున్నాయి. సాక్షాత్తు మీరా ప్రభువేనయ్యా, ఆ ప్రభువే. నువ్వు ప్రభువుకిచ్చిన మాట తప్పవద్దు. అలాగేనయ్యా, అలాగే. అమ్మా, నానమ్మ, అయ్యగారు నాకు కళ్ళివ్వడంతో నా వృత్తిని నేను మళ్ళీ కొనసాగిస్తున్నాను. ఈ రోజు నేను చేసిన దొంగతనంతో లక్షాధికారినయ్యాను. రేపు నేను చేయబోయే దొంగతనంతో ఈ ఇష్టవర్టుపురానికే మహారాణవుతాను. నేను మళ్ళీ దొంగతనం చేస్తే నా కళ్ళు పోతాయట. ఏది మరి, నా కళ్ళు నా దగ్గరే ఉన్నాయిగా. అయినా అన్నీ జరిగేటట్టయితే ఆయన అయ్యగారు ఎందుకు అవుతారు? అయ్యో అయ్యో, నా కళ్ళు, నా కళ్ళు, నా కళ్ళు కనపడలేదు, నా కళ్ళు కనపడలేదు.